అందరికీ నమస్కారం. మన 21 రోజుల కోర్సులో విజయవంతంగా 2వ వారంలోకి అడుగుపెట్టినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ పాక్ తెలుగు అండ్ వెల్కమ్ టు డే 8, ది బిగినింగ్ ఆఫ్ వీక్ 2 of our 21 days spoken English master classes. You made it through week 1 and that shows real commitment. Yesterday we learned how to talk about the past using V2 verbs and did. Today, on day 8, we are moving forward to learn how to talk about your future plans naturally. ఈరోజు డే 8లో మనం భవిష్యత్ గురించి అంటే రేపు లేదా రాబోయే రోజుల్లో మనం చేయబోయే పనుల గురించి ఇంగ్లీష్లో సులభంగా ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వెన్ తెలుగు స్పీకర్స్ వాంట్ టు టాక్ అబౌట్ ది ఫ్యూచర్, ది యూజువల్లీ రియల్లీ ఆన్ జస్ట్ వన్ వర్డ్ విల్. బట్ నేటివ్ స్పీకర్స్ యూజ్ 2 మెయిన్ స్ట్రక్చర్స్ డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్, విల్ అండ్ గోయింగ్ టు. మనం భవిష్యత్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతిదానికి విల్ మాత్రమే వాడుతుంటాం. కానీ ఇంగ్లీష్ మరింత న్యాచురల్గా మాట్లాడడానికి 2 చిన్న రూల్స్ తెలుసుకోవాలి. విల్ వాడే సమయానికే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఇన్స్టెంట్ డిసిషన్స్ ఆర్ జనరల్ ప్రెడిక్షన్స్. ఎగ్జాంపుల్, ఐ విల్ కాల్ యూ లేటర్, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. గోయింగ్ టు ముందు ప్లాన్ చేసుకున్న పనులకు. ప్రేయర్ ప్లాన్స్, ఇంటెన్షన్. ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు బై ఎ న్యూ ఫోన్ టుమారో, నేను రేపు కొత్త ఫోన్ కొనబోతున్నాను. నోటీస్ హౌ ఈజీ దట్ ఈజ్. ఇఫ్ యూ ఆల్రెడీ ప్లాన్డ్ ఇట్, యూజ్ యామ్, ఈజ్ ఆర్ గోయింగ్ టు. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ క్విక్ డిసిషన్ ఆర్ ప్రామిస్, యూజ్ విల్. ఇప్పటికి ప్లాన్ చేసుకున్న విషయాలకు గోయింగ్ టు అని వాడితే మీ ఇంగ్లీష్ చాలా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. ఇప్పుడు రోజువారీ సంభాషణల్లో వాడే 10 ఫ్యూచర్ వాక్యాలను ప్రాక్టీస్ చేద్దాం. Time for shadowing practice. Listen to each sentence. Pay attention to the future action and repeat after me out loud with confidence. నేను వాక్యం చెప్పిన తర్వాత ఇచ్చే సమయాన్ని ఉపయోగించి గట్టిగా పైకి రిపీట్ చేయండి. నెంబర్ 1, ఐ విల్ కాల్ యూ ఇన్ 10 minutes. నేను మీకు 10 నిమిషాల్లో కాల్ చేస్తాను. లిజన్, ఐ విల్ కాల్ యూ ఇన్ 10 minutes. రిపీట్ ఆఫ్టర్ మీ. వెరీ గుడ్. నెంబర్ 2, ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ జాబ్ నెక్స్ట్ వీక్. నేను వచ్చే వారం కొత్త ఉద్యోగంలో చేరబోతున్నాను. లిజన్, ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ జాబ్ నెక్స్ట్ వీక్. యూ టర్న్. ఎక్సలెంట్. నెంబర్ 3, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టుమారో. రేపు నువ్వేం చేయబోతున్నావు. లిజన్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టుమారో. సే ఇట్ అవుట్ లౌడ్. గ్రేట్. నెంబర్ 4, ఐ విల్ హెల్ప్ యూ విత్ దిస్ ప్రాజెక్ట్. నేను నీకు ఈ ప్రాజెక్ట్లో సహాయం చేస్తాను. లిజన్, ఐ విల్ హెల్ప్ యూ విత్ దిస్ ప్రాజెక్ట్. రిపీట్ ఆఫ్టర్ మీ. పర్ఫెక్ట్. నెంబర్ 5, వీఆర్ గోయింగ్ టు విజిట్ హైదరాబాద్ దిస్ వీకెండ్. మేము ఈ వీకెండ్ హైదరాబాద్ వెళ్ళబోతున్నాం. లిజన్, వీఆర్ గోయింగ్ టు విజిట్ హైదరాబాద్ దిస్ వీకెండ్. సే ఇట్ లౌడ్. గుడ్ జాబ్. నెంబర్ 6, ఐ వోంట్ కమ్ టు కాలేజ్ టుమారో. నోట్, వోంట్ ఈజ్ విల్ ప్లస్ నాట్. నేను రేపు కాలేజీకి రాను. లిజన్, ఐ వోంట్ కమ్ టు కాలేజ్ టుమారో. యూ టర్న్. నైస్. నెంబర్ 7, ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్ సూన్. త్వరలోనే వర్షం పడబోతుంది. లిజన్, ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్ సూన్. రిపీట్ ఇట్. వెరీ గుడ్. నెంబర్ 8, ఐ విల్ మీట్ యూ అట్ ది కెఫే. నేను నిన్ను కెఫే వద్ద కలుస్తాను. లిజన్, ఐ విల్ మీట్ యూ అట్ ది కెఫే. నౌ యూ సే ఇట్. ఆసమ్. నెంబర్ 9, షీ ఈజ్ గోయింగ్ టు లెర్న్ డ్రైవింగ్ నెక్స్ట్ మంత్. ఆమె వచ్చే నెల డ్రైవింగ్ నేర్చుకోబోతుంది. లిజన్, షీ ఈజ్ గోయింగ్ టు లెర్న్ డ్రైవింగ్ నెక్స్ట్ మంత్. సే ఇట్ లౌడ్. గ్రేట్. నెంబర్ 10, ఐ యామ్ షూర్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంతా మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. లిజన్, ఐ యామ్ షూర్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. లాస్ట్ వన్, రిపీట్ విత్ కాన్ఫిడెన్స్. ఫ్యాంటాస్టిక్. యూ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ టుడే. టాకింగ్ అబౌట్ ది ఫ్యూచర్ విత్ విల్ అండ్ గోయింగ్ టు గివ్స్ యువర్ కన్వర్జేషన్ ఏ హ్యూజ్ ఫ్లూయెన్సీ బూస్ట్. ఈరోజు నేర్చుకున్న వాక్యాలతో
మీ భవిష్యత్ ప్లాన్స్ గురించి ఎవరితో అయినా సులభంగా మాట్లాడవచ్చు. నౌ టైమ్ ఫర్ యువర్ డే ఎట్ హోంవర్క్. ట్రాన్స్లేట్ దిస్ తెలుగు సెంటెన్స్ ఇంటూ ఇంగ్లీష్ అండ్ రైట్ ఇట్ ఇన్ ది కామెంట్స్ బిలో. హియర్ ఈజ్ యువర్ డైలీ టాస్క్. తెలుగు క్వశ్చన్: నేను రేపు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తాను. ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ఇంగ్లీష్ యూజింగ్ విల్ ఆర్ గోయింగ్ టు అండ్ కామెంట్స్ బిలో. ఈ వాక్యానికి సరైన ఇంగ్లీష్ అనువాదాన్ని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. దట్ వాప్స్ అప్ డే 8. టుమారో ఇన్ డే 9 వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్స్, ఎబిలిటీ అండ్ రిక్వెస్ట్ యూజింగ్ డైలీ మోడల్ వెబ్స్ లైక్ కెన్, కుడ్ అండ్ మే. రేపటి డే 9 క్లాస్లో కెన్, కుడ్ మరియు మే ఉపయోగించి పర్మిషన్స్ అడగడం, సహాయం కోరడం ఎలా నేర్చుకుందాం. క్లిక్ ది లైక్ బటన్, షేర్ దిస్ వీడియో విత్ యువర్ లెర్నింగ్ పార్ట్నర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ పాక్ తెలుగు. కీప్ ప్రాక్టీసింగ్, స్టే స్పీకర్డ్ and see you tomorrow for day 9. Bye bye.